మామూలుగా ఎసోంటి లీడర్ అయినా ఎంత చిన్న పార్టీ క్యాండిడేట్ కార్యకర్త అయినా కానీ పక్క పార్టీ మీద పంచులేసి ఇజ్జత్ తీస్తుంటారు. మోక దొరికితే చాలు మీ ముఖానికి గెలవకపోయినారు అని కారం పూసినట్టు కామెంట్లు చేస్తుంటారు. కానీ రాజాసింగ్ కథే అలా ఉంటది. బీఆర్ఎస్ నో కాంగ్రెస్ నో కాకుండా సొంత పార్టీ బీజేపీకే సొట్లు పెడుతుంటా ఒక్క సీటు కూడా గెలిచేంత సీన్ లేదని కమలం పాటోల కండ్లు తిరిగేటట్టు చేసింది ఇట్లా. బండి సంజయ్ ఈటల నడుమ బయటికి మాటలు అనుకుంటేనే మస్తుగా వారైతుండేవారు కల పార్టీ పరు పోయేటట్టున్నది, పువ్వు పురాగా వాడిపోయేదానికి వస్తట్టుందని ఢిల్లీకెళ్లి కమలం పెద్ద కాకాయలు వచ్చి ఇద్దరిని కూసబెట్టి ఇప్పటి సంది ఇచ్చులు కచ్చకాయలు అనుకుంటా కొట్టుకొని కోపాలు చూపించుకోకుండా కలిసి మెలిసి కమలం పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేయాలనుకుంటా మోటివేషన్ ఇచ్చిపోయారు మొత్తానికి. ఇక ఈ సీన్ తోని ఇంకింత బలం పెరుగుతుంది కావచ్చు బీజేపీ లాని లీడర్లు అనుకుంటే ఎంబటే ఎంట్రీ ఇచ్చి పార్టీ ఇజ్జతిని గోషమాల్ మేనోళ్ళ కలిపినట్టే మాట్లాడింది ఎమ్మెల్యే రాజాసింగ్. అచ్చా ఏక్ బాత్ బతావో బాయ్, అంటే ఇప్పుడు బండి ఇద్దరిని కలిపి అలాయ్ బలా ఇప్పిస్తే పార్టీ పవర్లోకి వస్తుందా? ఇప్పుడు దాకా కష్టపడి పనిచేసిన కమలం సీనియర్ కార్యకర్తలను పట్టించుకుంటలేరు. ఇదివరకు గెలిచిన కార్పొరేటర్ల కష్టాలేంది అలా పరిస్థితులు ఏందని చూస్తురా? అసలు బూతు స్థాయి కార్యకర్తలు ఏం చెప్దామనుకుంటారు అని ఇన్నరా? మీరు ఏసీ రూమ్ లో సోఫాలో కూర్చొని మీటింగ్లు పెట్టుకొని ఛాయ్ తాగితే అధికారంలోకి వచ్చేస్తామా అంతేనా ఇంకా అని అనుకుంటా పాయింట్ అరుచుకుంటా ఆడితోనే ఆగకుండా వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్ల 3 సీట్లు గెలుస్తామని బీజేపీ చేసుకుంటున్న ప్రసారం మీద ఈ తీర కౌంటర్లు వేసిండు కమలయ్యలకు. మీడియాలో కానీ మీటింగ్లు కానీ పేపర్లో కానీ మేము చాలా స్ట్రాంగ్ ఉన్నాం, 3 మేయర్ సీట్ గెలుస్తాం అని స్టేట్మెంట్లు అయితే బాగా వస్తున్నాయి. 3 కాదు, ఒక్కటి కూడా కాదు, ఆ ఒక్కటి మేయర్ సీట్లో సగం గెలిచి చూపెట్టండి. అయ్యో 3 కాదు, ఒక్క సీటు ఒకటి కూడా కాదు, సగమన్న గెలిచి చూపిరని బీజేపీ లీడర్లకు బీపీ లేపే మాటలు అన్నాడు ఇట్లా. ఇక ఇది చూసిన పక్క పార్టీలుండి మీ పార్టీ ఇజ్జత్ తీస్తానికి రియాలిటీ ఏందో జనాలకు చెప్పేదానికి బయటికెళ్ళి ఎవరో బండ్లు బస్సులు బాక్సులు కట్టుకొని బయలులే అక్కరే లేదు, మీ పార్టీ వాళ్ళే చాలు అనుకుంటా మాట్లాడేవారు కలా బీజేపీ వాళ్ళు సమాధానాలు చెప్పి సల్లబడేద్దామని చూస్తున్నారు. ఫస్ట్ ముచ్చట ఏందంటే అసలైన మా పార్టీనే కాదు, ఆయనకు పార్టీకి ఆయన మాట్లాడేదానికి బీజేపీకి ఏం సంబంధం లేదని ఇదివరకే బరాబర్ బహిష్కరించేసి బయటికి పంపించేసినాము. తీసేసిరన్న కోపంలో తిట్టినట్టు గాలి తీసేసినట్టు మాట్లాడితే మాకు పోయేది ఏం లేదు, మా బలం ఏందో మాకు తెలుసు. ఏం పతారు లేకుంటేనే పోయిన అసెంబ్లీ ఎన్నికల్లా కేసీఆర్ కు పోటీగా నిలబెట్టి మా క్యాండిడేట్ ను గెలిపించి కాషాయం జెండా ఎగిరేసిన మా కామారెడ్డిలా 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు గెలిచిరా మా పార్టీ తరపున. అయినా వచ్చే ఎలక్షన్ల దాకెందుగా ఈ బల్దియా ఓట్లనే మా బలం ఏందో చూపిస్తాము, బాజాబ్తా జెండా ఎగిరేస్తాము, మాకు అడ్డు రాకండి సార్ అని కేజీఎఫ్ ఆర్ఆర్లతోని బీజేపీకి ఎలివేషన్లు ఇస్తున్నారు. మరి రాజాసింగ్ రఫ్గానే మాటలనే తీరు తుస్తంటదా, లేకుంటే మోడీ ముఖం చూపించి ఓటు బ్యాంకుతోనన్నా ఓటుకు పడుతుందా బీజేపీ అనేది గ్రేటర్ ఎన్నికల్లో క్లారిటీగా తెలుస్తుంది. పోరి రోజు రోజుకు కాలం ఘోరంగా మారిపోతుంది. బుడ్డ పోరగాన్లను మందలియ వర్షం అయితేనే లేదు. పోన్రి ఒక్క మాటకు 4 మాటలు అంటున్నారు. పొద్దంతా కొలిచినా జానేడు మూరెడు లేని పోరగాన్లతో మాట్లాడదామంటే భయమే అవుతున్నది. తెలిసిన వాళ్ళతోనే జంకు బొంకు లేకుండా మాట్లాడుతున్నారు. తెలియని కాడికి పోతే నోరు మెదపరు అన్నట్టు కూడా ఉంటలేరు, పట్ట మాట్లాడుతూనే ఉన్నారు. మరి ఈ బుడ్డోని మాటలు వింటే మాత్రం నోరు ఎల్లబెట్టకుంటూ ఉండలేరు. కాలం మారినందుకో లేకుంటే కాలుష్యం పెరుగుతున్నందుకో తెలియదు గాని పేలాలేగినట్టే ఎగుతున్నాయి బుడ్డ పోరగాళ్ళ మాటలు. ఏళ్ళు చూపితే కొండవాకుడు కాదు, ఏకంగా ఎవరెస్తూనే ఎక్కేటట్టు హుషారు చూపిస్తున్నారు. అరే పాస్ట్ మరి గింత పాస్టా? జిల్లా కలెక్టరు డిపార్ట్మెంట్ల పెద్ద సార్లు ఇటు పక్క కాకి బట్టలు వేసుకొనున్న పోలీసులు ఇంత మంది ముంగట పెద్దోళ్ళకే నోరు తెరిచేతానికి ధైర్యం రాదు గాని ఈ బుడ్డోడు ఆఫీసర్ అనే ఆశ్చర్యంలో మునిగేటట్టు చేసిండు. మీరు కూడా ఒకసారి చూడరి. कक्षा 7 में पढ़ने वाला बच्चा है। 8 में पढ़ने वाला बच्चा है और यहाँ अकेले आया है अपनी सोच से। ठीक है, एक बार जाके देख लीजिए, घर का झगड़ा है इनकी ताई टोपी लगा ली बस खुलता नहीं कभी करवा देंगे। చూసిరా సురకత్తుల సొంటి మాటలు ఎట్లా మాట్లాడుతున్నాడో. పెద్ద ఆఫీసర్లకే ఏం మాట్లాడాలనో తెలియక నవ్వుతున్నారు. ఈ బుడతన్ పేరు అమితాబ్ గుప్తా. ఉత్తరప్రదేశ్ లో లఖింపూర్ కేరి అనే ఊర్లో ఉంటాడట. ఎక్కడ జనం తక్లీఫులు తీర్చేందుకు సర్కార్ ఆఫీసర్లు సంపూర్ణ సమాధాన్ దివస్ అనే ప్రోగ్రాం పెట్టి పబ్లిక్ కష్టాలు తీర్చే పనులు చేస్తున్నారట. దానికి ఈ బుడ్డోడు పోయి ఆఫీసర్లకు చెమటలు పట్టించినంత పని చేసిండు. మా ఇంటికి మా చుట్టాలు తాళం వేసిరు, దాన్ని దీయించుర్రి, మా నాయనకు ఆరోగ్యం మంచి
వాసి లేక మంచానికే అతుక్కపోయిండు. అమ్మ ఇళ్లలో పనిచేసి 3,000 సంపాదిస్తుంది. ఆ పైసలు ఇల్లు గడిచేతానికే సరిపోతాయి. మా అక్క చదువులకు నా చదువులకు పైసలు తాళం వేసిన ఇంటిని కిరాయికిస్తే వచ్చే పైసలే ఆదరువు. కాబట్టి ఇంటికి తాళం బలగొట్టించి నాకు నా చదువులకు న్యాయం చేయరు అన్నట్టు కష్టాలు చెప్పుకున్నాడట. ఇక అవన్నీ కలెక్టర్ ఎంబటే పోలీసులకు ఆర్డర్ వేసిందట. అప్పుడే ఈ బుడ్డం లోపల ఉన్న చిచ్చర పిడుగు బయటకు వచ్చిండు. సార్ ఆర్డర్లు వేస్తే సరిపోదు, ఆ సమస్య ఏంటిదో చూడు అని చెప్తే సరిపోదు, పని చేస్తామని చెప్తే సరిపోదు, తొందరగా పని చేసి పెట్టుడు సార్ అని పోరాటాలు చేసే లీడర్లు మాట్లాడినట్టే మాట్లాడిండు. దానికి ఆఫీసర్ నవ్వాపుకోలేక భల్లు నవ్విర్రు. ఇక ఇటుపక్కకున్న పోలీసులు ఏందో అంటే వాళ్ళని కూడా వేసుకున్నాడు. क्या रुकिए, आप लोग क्या कमीशन छोड़ दिया ना, बस हो गया काम। చూసిర్రా ఎట్లా మాట్లాడుతున్నాడో. ఇంత బాగా మాట్లాడుతున్నావు, ఇంతకు నువ్వేం చదువుతున్నావు బుడ్డోడా అని ఆఫీసర్లు అడిగితే उम्र कितनी है? 13 साल है ना? जी सर। तो अभी तुम्हारा काम है केवल पढ़ना, कोई परेशानी आए तब भी उसको दिमाग से निकाल सर दो। रुकिए, एक बात पूछिए सर, कि हमारे और बहन दोनों पढ़ रहे हैं, अब ट्राई का खर्चा उठा सकते हैं क्या? पढ़ाई तो फ्री है, फ्री है, और आगे कॉपी किताब ये सब सब फ्री है। तो नहीं, 9 के बाद दीदी का हमारे पढ़ रहा है कि नहीं? हाँ, 9 के बाद तुम्हारी मम्मी काम करती है ना, हाँ, तो उससे होगा। 3,000 में सर आजकल होता क्या? कॉपी किताब ये है, क्या करें? ఇన్నరా ఉత్త 13 ఏళ్లే పిల్లగాడేనట. అంటే ఐపీఎల్ ఆటలు అడుగు పెట్టినప్పుడు వైభవ్ సూర్యవంశీ అనే పిల్లగానంత ఏజ్ని రప్పాడిస్తున్నాడు. చదివేది 8వ తరగతి ఆట. ఆఫీసర్లే సమాధానం చెప్పలేక సతమతమైరు చూడుర్రి. ఆఖరికి నీ సమస్య మొత్తం పరిష్కారం అయిన దాకా మా పోలీస్ ఆఫీసర్లు ఉంటారు పో అని కాగితం రాసి ఇచ్చి పంపిండు బుడ్డోని. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో జట్టిమానం స్పీడ్తోని గిర్ర తిరుగుతున్నది. వామ్మో వీడు మామూలోడు కాదు. బెండగింజంతా బెరుకు లేదు, ఆవగింజంతా అదురు లేదు. మీరు ఆఫీసర్లు అయితేంది, ఇంకో వాళ్ళనైతే నాకేంది, మీరు మా కష్టాలు తీర్చేదానికి వచ్చినోళ్ళు, అసొంటప్పుడు నేనెందుకు భయపడాలన్నట్టు ఫుల్ కాన్ఫిడెన్స్ తోని ధైర్యంగా మాట్లాడిండు. వామ్మో ఆయనతో పెద్ద అయినాక వీడు ఖచ్చితంగా పెద్ద పొలిటికల్ లీడర్ అయితేటే కొడుతున్నది. ఇసొంటోళ్ళు ఒకప్పుడు నూచుకో కోచుకో ఒక్కరు ఉండేది, కానీ ఇప్పుడు ఊరికొక్క బుడతడు ఇసొంటోళ్ళు వెళ్తున్నారు. కాలం మారుడు అంటే గిదే కావచ్చు మరి. ఇక ఇంత ఫాస్ట్గా రోజులు మారితే ఎట్లనో ఏమో పోరి.